హలో అండి. నేను మీ కృష్ణవేణి. ఇది వచ్చేసి బుధవారం రోజు మార్నింగ్. ఇది 5:30 కని నేను చూపిస్తా ఉన్నాను కానీ, నా పని స్టార్ట్ అయింది మాత్రం 4:00కే. ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకొకటి నాకు బయట కొంచెం పనుండే. దానికి తొందరగా రెడీ అయ్యేసి ఎళ్దామని జెప్పేసి. ఇది మాత్రం మార్నింగ్ నేను అంటే పూజ సామాను ముందే కడిగి పెట్టేసినాను. శుక్రవారం రోజు కోసం అని జెప్పేసి. ఎందుకంటే మళ్ళీ శుక్రవారం రోజు అప్పుడే జేసుకోవాలి అనంటే అయ్యలేదు. నాకెప్పుడు ఫ్రీ టైమ్ ఉంటే నేనప్పుడే కడిగి పెట్టేస్తాను. ఎట్లాగో పిల్లలు తొందరగా ఎళ్ళిపోయిండ్రు. అంటే కాలేజ్‌కి వాళ్ళది రెగ్యులర్ టైమే. కాకపోతే నాకు కొంచెం టైమ్ ఉండే. అందుకే అవి కడిగి తుడిచేసి పెట్టేసినాను. ఎట్లా అంటే మళ్ళీ నాకు శుక్రవారం రోజు ఈజీగా అయిపోతుంది. ఇగ మేము బయటికొచ్చినాం మాత్రం ఈరోజు అంటే ఎక్కడనన్నా ఇల్లు వెతుకుదామని జెప్పేసి బయలుదేరినాము. కాకపోతే మేమనుకున్న 2, 3 లొకేషన్స్ అంటే 2, 3 ఏరియాలనుకున్నాము. ఇగ అందులో మాత్రం స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. కాకపోతే మా ఆయనకి వేరే ఏదో పని పడింది. ఇగ మధ్యలోకొచ్చినంక సరే ఇగ అదే పని జూసుకొని బయటికెళ్దాం అంటే ఇగ ఇంటికెళ్దామని జెప్పేసి బయటికొచ్చినాము. కాకపోతే ఏందంటే పొద్దున పూట కొంచెం అంటే చ ఏమంటారు కొంచెం ఎండ తక్కువగా ఉన్నా గానీ మధ్యాహ్నము 12, 1 గంటకు మాత్రం శానా ఎండ ఉండే. ఇగ అంటే చలి, ఎండ 2 ఒకేసారి కంబైన్డ్‌గొస్తే మాత్రం ఎట్లుంటదంటే, అసలు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఇగ దానికి ఒక జ్యూస్ తాగేసి ఇంటికి